మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించి ప్రశ్నలు ఏ టాపిక్స్ నుంచి వచ్చినాయి మీకు కంప్లీట్గా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, చెక్ చేయండి. ఈ కంప్లీట్ ఏదైతే లిస్ట్ ఉందో దీన్ని రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు టెలిగ్రామ్ గ్రూప్లోకి వచ్చి ఈ కంప్లీట్ వివరాలన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి, ఏంది కథ అనేది మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. క్లారిటీగా వీడియోని ఫజ్లో పెట్టుకుని చెక్ చేసుకోండి. ముల్లోకాలు సమాసం, ఏనుగు లక్ష్మణ కవి కాలం, పొడుపు కథకు సంబంధించి ఒక ప్రశ్న, జాతీయంకి సంబంధించి జాతీయం కానిది ఏంటని చెప్పేసి ఆప్షన్లు ఇచ్చి ఒక సప్తమి విభక్తికి సంబంధించి ఒక ప్రశ్న, అంటే విభక్తుల నుంచి ఒక ప్రశ్న అయితే వస్తుంది. నెక్స్ట్ నానార్థాలకు సంబంధించి ఒక ప్రశ్న, క్రియారహిత వాక్యానికి సంబంధించి ప్రశ్న, భూతకాలానికి సంబంధించి ఒక ప్రశ్న, కారు అనే పదానికి సంబంధించి వికృతి పదం, విరామ చిహ్నానికి సంబంధించి ఒక ప్రశ్న. కంప్లీట్గా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. వీడియోని ఫజ్లో పెట్టుకుని కంప్లీట్ టాపిక్స్ అన్ని కూడా చెక్ చేయండి. మాతృభాష భావన ప్రయోజనం కానిది, మూల్యాంకనానికి సంబంధించి మూల్యాంకన ప్రయోజనం కానిది, బ్లూమ్స్ విద్యా లక్ష్యాలను వివరించండి, దృశ్య బోధనోపకరణం కానిది, పీనాకపాణి అర్థమేమిటి, ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ఏమంటారు, ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా చేరితే సంయుక్తాక్షరం అంటాం, గురు లఘువులు గుర్తించడానికి సంబంధించి నది అనే పదానికి సంబంధించి నామవాచక గణాలను తెలియచేసే పదాలు, భూతకాలానికి సంబంధించి అంశంకి సంబంధించి కాలాలు, భూత భవిష్యత్ వర్ధమాన కాలాలన్నీ కూడా చదువుకోవాలి. నెక్స్ట్ ఓపెన్ ఎడ్యుకేషన్ రీసోర్సెస్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి ప్రశ్న, ఎన్సిఎఫ్ 2005లో 1వ అధ్యయనం దీనికి సంబంధించింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి సంబంధించి ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది. 3rd క్లాస్ టు 5th క్లాస్. ఆల్రెడీ దీని గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఓకే, ఏవైతే మన లైవ్ ఎగ్జామ్స్లో ఉన్న టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ప్రత్యక్షం అవుతూ ఉన్నాయి. మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగిస్తే దాన్ని ఏమంటారు, తిరోగమన అవరోధం, పురోగమన అవరోధం. ఈ టాపిక్ నుంచి మనకు ఒక ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ధి అని చెప్పేసి అడిగారు. 50 నుంచి 69 అల్పబుద్ధులు, 70 నుంచి 89 తెలుగు తక్కువ వారు, 90 నుంచి 109 సగటు ప్రజ్ఞావంతులు. ఈ టాపిక్ అంతా కంప్లీట్గా చూసుకోండి. జీన్ పియాజే టాపిక్ నుంచి ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది. వ్యక్తిగత వికాసానికి సంబంధించి అనువంశికత ప్రభావం, వ్యక్తి వికాసంపై అనువంశికత ఏ విధంగా ప్రభావం చూపుతుంది దానికి సంబంధించి ఒక బిట్ అనేది రావడం జరిగింది. క్రింది వాటిలో భావావేశ రంగానికి చెందనిదంటూ ఒక బిట్ అయితే అడగడం జరిగింది. ఇక్కడ కంప్లీట్గా మీరు చెక్ చేసుకోండి. వీడియోని ఫజ్లో పెట్టుకుని కంప్లీట్ టాపిక్స్ అన్నీ కూడా. ఎరిక్సన్కి సంబంధించి కూడా మనకు ఒక బిట్ అయితే రావడం జరిగింది. సాంఘిక క్లిష్ట పరిస్థితి ఎరిక్సన్ ప్రకారం స్వయం ప్రతిపత్తి సందేహం ఉత్తర శైశవ దశలో ఉంటుంది. విరామ చిహ్నానికి సంబంధించి మనకు ఒక ప్రశ్న రావడం జరిగింది. క్రియారహిత వాక్యం అంటే క్రియలేని వాక్యం గుర్తించండి అని చెప్పేసి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఓవరాల్గా ప్రశ్నలు ఏ టాపిక్స్ నుంచి వచ్చాయి, ఏంది కథ అనేది మీకు ఇక్కడ కంప్లీట్గా కనిపిస్తుంది కదా. ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. క్రింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కానిది, ఆర్టీ 2009 ప్రకారం 1 to 5th క్లాస్కి సంబంధించి ఈ ఆర్టీ 2009 టాపిక్ కూడా కంప్లీట్గా చదువుకోండి. ఒక మార్క్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. కాకతీయ రాజ్య స్థాపకుడు ఎవరు, అష్టదిగ్గజ కవుల్లో లేనివారెవరు, ఈ టాపిక్ నుంచి ఒక బిట్ అయితే రావడం జరిగింది. ఓకే, ఓవరాల్గా చెక్ చేసుకోండి.